అధికారంలో ఉన్నా లేకున్నా 15 సంవత్సరాలుగా సంతనూతలపాడు నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడు అందుబాటులోనే ఉన్నానని, వైసీపీ పార్టీలో ఇప్పటికీ 2 కృష్ణులు మారారని, ఇప్పుడు 3వ కృష్ణుడు వచ్చాడని, సంక్షేమం అభివృద్ధిపై ప్రజలు నిలదీస్తారనే ఈ కృష్ణుల మార్పు అంటూ సంతనూతలపాడు నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి బిఎన్ విజయ్ కుమార్ అన్నారు. ఎన్నికల శంఖారావం సూపర్ 6లో భాగంగా చెమకుర్తి మండలం ఏలూరువారిపాలెం గ్రామంలో ఇంటింటికి టీడీపీ మినీ మేనిఫెస్టో కరపత్రాలు పంపిణీ చేశారు. ఏలూరువారిపాలెం గ్రామంలోని సుమారు 20 కుటుంబాలకు పైగా వైసీపీ పార్టీని వీడి బిఎన్ విజయ్ కుమార్ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన బిఎన్ విజయ్ కుమార్ ఈ కార్యక్రమంలో బిఎన్ వెంట టీడీపీ, జనసేన నాయకులు అడకా స్వాములు, మన్నం ప్రసాద్, గొట్టిపాటి రాఘవరావు, గొల్లపూడి సుబ్బారావు, పల్లపు శివ, గోగినేని రాజా, గోగినేని కిషోర్, మన్నం శేషయ్య, పుట్ట బ్రహ్మయ్య, కాట్రగడ్డ రమణయ్య, ఉన్నం సుబ్బారావు, రావిపాటి రాంబాబు, నరసయ్య, మన్నం కోటేశ్వరరావు, పచ్చూరు జనార్దన్, బొలినేని శ్రీహరి, మొక్క మరియదాస్, యేసు, శివ, ఉదయకిరణ్లతో పాటు మండల, గ్రామ నాయకులు, మహిళలు పాల్గొన్నారు. విజయ్ కుమార్ సైకిల్ కళ్ళకి మాకు చేద్దాం, ఇంట్లో స్తంభం అన్ని చేద్దాం. నమస్కారం. పూర్ణాయుడే పెట్టు 14 నుంచి బిఎన్ విజయ్ కుమార్ గారు గుర్తు మీద పోటీ చేస్తా ఉన్నారు. ఏలూరువారిపాలెం గ్రామంలో ప్రతి 59 సంవత్సరాలు ప్రతి మహిళకు, ప్రతి మహిళ ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పించే విధంగా మేనిఫెస్టోలో పెట్టారు. ప్రతి పెన్షన్దారుడికి 4 విజయ్ కుమార్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతున్నాం. 6 పథకాలతో మీ ముందుకు వస్తున్నారు. ప్రతి మహిళ జిల్లాలో, రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా ప్రతి మహిళ తెలుగుదేశం ప్రభుత్వంలో మన విజయ్ కుమార్ గారు ముందుండి మీ అందరికీ న్యాయం చేస్తాడు, కాబట్టి పార్టీలను ఆహ్వానిస్తున్నాం. విజయుడు పెద్ద ఆహ్వానిస్తున్నాం.
చేతుల మీదుగా ఆహ్వానిస్తున్నాం. గంగవరపు నెక్స్ట్ చేసిపోకు శివ ఈరోజు తప్పు చేసేది కూడా వైసీపీ చేరుతున్నారు ఉదయ్ కిరణ్ జరిగింది. స్టేజ్ మీదకి రావాలండి. కోటేశ్వరరావు గారు పార్టీలో ఇప్పుడే చేరాడు. ఈయన కూడా సర్పంచ్గా మన గ్రామానికి చేసిన వ్యక్తే. అందువలన ఇప్పుడు మీకు ఒక్కటే చెబుతున్నాను, ఇప్పుడు సార్ గారు ఒక 5 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. ఎస్సీ కాలనీలో అంటే ఎప్పుడో 30-40 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఎస్సీ కాలనీలోకి ఎవరైనా కానీ లోన్లు వచ్చేది. ఏ ప్రభుత్వం వచ్చినా కానీ లోన్ ఇచ్చేది కొంతమంది కన్నా. ఈ 5 సంవత్సరాలు ఒక్కరికి కూడా లోన్ రాని విషయం మీ అందరికీ తెలుసు. అంటే నిజంగా మామూలుగా ఏంటిదంటే ఎస్సీలకు ఏదో ఒకటి ఇవ్వాలి. అప్పుడెప్పుడో ఇందిరమ్మ గొర్రెలు బర్రెలు ఇచ్చింది, ఇప్పటి వరకు ఎవరు సీఎం అయినా కానీ ఇచ్చేవాళ్ళు. ఈ 5 సంవత్సరాలు ఒక్కరికి కూడా లోన్లు అంటే మన పట్ల, క్రిస్టియన్ల పట్ల, మన ఎస్సీల పట్ల ప్రభుత్వానికి ఏ ఉద్దేశం ఉందో మీరే ఆలోచించుకోమని నేను మీ అందరికి గుర్తు చేస్తాను. ఈయన కానీ ఓట్లు వేస్తారు, మేము వాళ్ళకి డబ్బులు ఇచ్చినా ఓట్లు వేస్తారు, ఇవ్వకపోయినా ఓట్లు వేస్తారు, లోన్లు ఇవ్వకపోయినా ఓట్లు వేస్తారు అనే ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి అరే నాయన మనకి సరిగా చూసుకోకపోతే మేము మిమ్మల్ని ఓడగొడతాము అనేది మీరు ఖచ్చితంగా చేయాలి. అంటే ఇంతకుముందు కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, కానీ మనని సరిగా చూసుకోవటం లేదు. కాబట్టి ఈసారి మనందరము ఒకసారి బుద్ధి చెప్పాలి. ఎందుకంటే అప్పుడు లైన్లోకి వస్తాడు. ఈ 5 సంవత్సరాల్లో ఓడిపోతే వచ్చే సంవత్సరాలైనా అప్పుడు లైన్కి ఎవరైనా ఎస్సీలు మనం సరిగ్గా చూసుకోలేదు కాబట్టి ఈరోజు ఓడిపోయామనేది మనందరము మన వాళ్ళ కోసం, మన వాళ్ళ కోసం ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇంకా నా విషయానికి వస్తే 2009 ఎమ్మెల్యే అయ్యాను. అప్పుడు కూడా మీ కాలనీలో తిరిగిన విషయం మీ అందరికి గుర్తుండాలి. ఆ రోజు వచ్చి కొన్ని సిమెంట్ రోడ్లు వేసాను. అర్హులైన వాళ్ళందరికీ, నా దగ్గర వచ్చిన వాళ్ళందరికీ ఆ రోజు మంచినీళ్ళు కూడా ఈ కాలనీకి ఇచ్చినది మీ అందరు గుర్తు చేసుకోవాలా. అర్హులైన వాళ్ళందరికీ ఆ రోజు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చా. అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. తెలుగుదేశంలో జాయిన్ అయిపోయిన తర్వాత ఎన్టీఆర్ ఇళ్ళన్నీ ప్రతి ఒక్కరికి ఇచ్చాను. అడిగిన వాళ్ళు అడిగినట్టు ఇచ్చాను. అంటే ఇక్కడ అందరికీ ఏదో సందర్భంలో ఏదో ఒకటి నేను సాయం చేసిన విషయం మీ అందరికి గుర్తు చేస్తున్నాను. అప్పుడు ఆ రోజులు పెన్షన్లు ఇచ్చాము, కార్డులు కూడా ఏంటిది ఈ ఆరోగ్యశ్రీ కార్డులు ఇవన్నీ ఏంటి సీఎం రిలీఫ్ ఫండ్ ఈ ఊర్లో కూడా చాలా మందికి ఇచ్చిన విషయం మీ అందరికి గుర్తు తెచ్చుకోవాలి. అది వచ్చేది ఏదో చెప్పేది వెళ్ళిపోయేది. ఎవరైనా ఆ రోజు వచ్చినప్పుడు ఎలక్షన్లో ఏదో చెప్పావు, ఏదైనా అడుగుదామంటే ఇక్కడ లేకుండా ఎక్కడో మళ్ళీ పోటీ చేస్తూ ఉన్నాడు. మళ్ళీ కొత్తవాడు వచ్చి ఏదో చెప్తున్నాడు, మళ్ళీ వెళ్ళిపోతా ఉన్నాడు. ఇప్పుడు 3వ కృష్ణుడు వచ్చాడు. గుర్తు పెట్టుకోండి, 3వ కృష్ణుడు. నేనేమో ఫస్ట్ నుంచి ఒకటే. అంటే ఇప్పుడు 3వ అంటే 3 పిల్లలు ఉన్నట్టు లెక్క. మేమైతే ఒకరే నమ్ముకొని తిరుగుతా ఉన్నాం. సంతమేదలు పాడుతాను. ఇవన్నీ గుర్తు పెట్టుకోండి. నేను మిమ్మల్ని నమ్ముకొని గెలిచినా ఓడిపోయినా మీకు సాయం చేస్తున్నా. ఇంకా ఒక 10 ఏళ్ళు మీకు చేయాలని నేను ఉన్నాను. అది మీ అందరు గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరికి పార్టీల అతీతంగా నేను సాయం చేసిన విషయం మీ అందరికీ తెలుసు. మీరు నన్ను ఈ ఎలక్షన్లో ఒకసారి గెలిచాను, 2 సార్లు ఇబ్బంది పడినాను, మళ్ళీ 4వ సారి కూడా ఇక్కడ వచ్చి మీ ముందర నిలబడతా ఉన్నాను. ఖచ్చితంగా ఈ ఒక్కసారి మీరు నన్ను ఆశీర్వదిస్తారని మరీ మరీ కోరుకుంటూ, ఏ విషయం ఉన్నా కానీ అభివృద్ధిలో నా వంతు సహాయం చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తూ విచ్చేసిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, వచ్చే ఎలక్షన్ అంటే ఎప్పుడు మే 11న మీ అందరూ సైకిల్ గుర్తుకు ఓటేసి విజయ్ కుమార్ని భారీ మెజారిటీతో గెలిపియాలని సందర్భంగా తెలియదు. ఎక్కువ సార్లు పార్టీలు అతీతంగా అన్ని పనులు చేశాం. రేషన్ కార్డులు కానీ, ఆ రోజు పెన్షన్లు కానీ ఎంతోమందికి ఇచ్చాం, ఇల్లు కానీ అందరికి ఇచ్చాం. సీఎం రిలీఫ్ ఫండ్ ఈ ఊర్లోనే ఎంతోమందికి ఇంటింటికి వచ్చి ఇచ్చిన విషయం మీ అందరికీ తెలుసు. నేను ఒక ఊర్లో ఇచ్చిన సీఎం రిలీఫ్ ఫండ్లు ఇప్పుడు ఈ 5 ఏళ్లలో కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా ఇవ్వలేదని మీ సందర్భంగా మేము తెలియజేస్తాం.
ఆధునిక సౌకర్యాలతో అందరికీ అందుబాటు ధరల్లో మీకు స్వాగతం పలుకుతుంది రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ, 3rd ఫ్లోర్, రవిప్రియ మాల్, గుంటూరు రోడ్, ఒంగోలు. 500 సీటింగ్ కెపాసిటీ, ఏసీ డైనింగ్ హాల్, ఏసీ బెడ్రూమ్స్ కలవు మరియు విశాలమైన పార్కింగ్, జనరేటర్ సౌకర్యం కలదు. వివాహాది శుభకార్యాలకు, నిశ్చితార్థం, ఓణీల ఫంక్షన్, పంచల ఫంక్షన్, బర్త్డే పార్టీస్, ఆఫీస్ మీటింగ్స్ మొదలగు అన్ని రకాల పార్టీలకు, ఫంక్షన్స్ కు చక్కని వేదిక రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ. మీ అభిరుచికి అనుగుణంగా డెకరేషన్ మరియు లైటింగ్ చేయబడును. బుకింగ్ కొరకు సంప్రదించండి చక్కా హరి, సెల్ 9849150375, చక్కా కృష్ణ, సెల్ 9293557721, రామకృష్ణ, సెల్ 9703498498. రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ, 3rd ఫ్లోర్, రవిప్రియ మాల్, గుంటూరు రోడ్, ఒంగోలు.